మాట్లాడదాం. నమస్తే అండి ప్రవీణ్ గారు. మీతో మాట్లాడే ముందు సతీష్ గారితో సతీష్ గారు, రైతు భరోసా గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. నవంబర్లో ఇవ్వాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉంది. అప్పుడు ఇవ్వాల్సింది ఎన్నికలు కూడా ఫలితంగా అది అందలేదు. బట్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రైతు బంధు కింద ఏవైతే నిధులు కొన్ని ఉన్నాయో అవి వేస్తాము అని చెప్పారు. అవే వేశారు కూడా వాళ్ళు. కానీ అవి కూడా చాలామందికి ఇంకా అందలేదు అని చెప్పి కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రెండో విడత వాళ్ళు ఇవ్వాల్సిన రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి కూడా పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సినవి రైతుల ఖాతాల్లో పడాలి. కానీ ఇంతవరకు పడలేదు. వర్షాకాలం అయిపోతుంది, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగుతున్నారు. కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నామో దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏమొస్తున్నాయి ఏంటి అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. నిజంగానే వాస్తవ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది కాబట్టి అంటే ఏం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా మనం రైతుల గురించి పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పక్కకు పెట్టండి. రైతన్నలు ఈరోజు మనం ఏదో సిటీస్లో ఉండి ఇట్లా మనం బ్రతున్నాం, కానీ ఎంత కష్టపడితే నోట్లకు అన్నం వస్తుందో అనేది ఆ రైతు అన్న కష్టం చూస్తే కానీ తెలియదు. ఈరోజు చూస్తామంటే మనం రైతులు ఇంతకుముందు గతంలో సరిగ్గా కరెంటు లేకపోయేది. అర్ధరాత్రి 12 పోయి పాములు తెలుగుంటున్న రోజులు మన తాతలు కానీ మన నాన్నలు కానీ చూసిన సందర్భాలు చూసినాం. మనం గతంలో ఇంటికి వెళ్తే ఊళ్ళలోకి వెళ్తే కూడా 8 గంటలు కరెంటు తీసేయడం, డైలీ 10 అవర్స్ తీసేయడం, లేకపోతే సాటర్డే రోజు మొత్తం ఉండకపోవడం, ఇలాంటి సందర్భాలు మనం చూసినాం. సిటీలో ఉండి ఇంటికి వెళ్దామంటే భయమేది, అయ్యో అక్కడికి వెళ్తే కరెంట్ ఉండదులే, సిటీలోనే ఉందాం. ఇట్లా అమ్మ వాళ్ళు రమ్మన్నా కూడా, అంటే చాలా మంది, ఇది మీకు ఫన్నీ అనిపించచ్చు కానీ చాలా మంది కొడుకు కోడలు ఇక్కడ ఉంటే, కొడుకు కోడలు పిల్లలు ఇక్కడ ఉంటే, రండి పండగకి 2 రోజులు ఉండండి అంటే ఉండలేని పరిస్థితి కోడలు. ఎందుకంటే అక్కడ కరెంట్ ఉండదు, ఊళ్ళో వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయితే, పిల్లలు చిన్న పిల్లలు ఇక్కడ ఉందాం సిటీలో ఉందాం అనే ఒక పరిస్థితి నెలకొన్న రోజులు అప్పుడు ఉన్నాయి. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అనే రీతిలో ఉండాలని ఒక కంకణం కట్టుకొని 24 గంటలు కరెంట్ ఇచ్చి మరి రైతన్న కళ్ళలో వెలుగు చూసినాం. 24 గంటలు కరెంటే కాకుండా మనం కరెంట్ ఇచ్చినాం, నీళ్లు కావాలి పంటలకని నిత్యం నీళ్లు అందే దిశగా కేసీఆర్ గారు పనిచేసారు. సరే నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలి? పంటకు మంచి విత్తనాలు కావాలి, నాణ్యమైన విత్తనాలు కావాలని చెప్పేసి మనం గతంలో చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ ప్రభుత్వంలో కానీ విత్తనాలు కొనడానికి వెళ్తే పాస్బుక్లు పెట్టడము, చెప్పులు పెట్టుకుని లైన్లో నిలబడుకున్న రోజులు ఉన్నాయి. ఆ రోజు నుంచి ఈ రోజు అందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు ఇచ్చిన సందర్భాలు మనం కేసీఆర్ ప్రభుత్వంలో చూసినాం. ఆ తర్వాత విత్తనాలు ఇచ్చిన మరి ఎట్లా అంటే పేద రైతు ఉంటాడు, అందరూ ధనికవంతులు ఉండరండి. పేద రైతుకు మరి పంట వేసుకొని ముందుకు సాగాలనే ఉద్దేశంతో వాళ్ళకింత ఇప్పుడు పంట వేసే ముందు విత్తనాలకు కానీ లేకపోతే మందుకు పొలంకి వేసే మందులకు కానీ కౌలు తీయడమో ఇంకొకటి అక్కడ పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం అందుతే వాళ్ళు ఏం చేస్తారండి? జనరల్గా వ్యవసాయస్తులు పక్కకున్న ఒక సేటో లేకపోతే ఇంకొక పెద్ద మనిషి దగ్గర వెళ్ళి 2 రూపాయలకో 3 రూపాయలకో మితికి తీసుకొచ్చి వేసుకుంటే వచ్చిన లాభం మితికి పోతుంది. సో ఇట్లా ఇది చూసిన కేసీఆర్ గారు ఇట్లా రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో మరి రైతన్నలకు రైతు బంధు పేరుతో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి ఆర్థిక సాయం వల్ల విత్తనాలు తెచ్చుకుంటారు, పంటలు అద్భుతంగా పండినాయి. ఎంత పంట దిగుబడి అయిందో మనం గతంలో చూసినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయనంత పంటలు గోదాములు నిండిపోయిన ఎక్కడ పెట్టాలనే ఒక పరిస్థితికి వచ్చినాం మనం. సో అలాంటి పరిస్థితిలో మనం కేసీఆర్ పాలన సాగింది. రైతులకు కూడా ఏమైనా ఇబ్బంది అయ్యి చనిపోవడమో లేకపోతే ఇంకోటి చూస్తే కూడా మరి రైతు భరోసా పెట్టుకొని ఇంకా మనం ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పాలనలో అవన్నీ పోయినాయండి. కేవలం రాజకీయం. పక్కన పార్టీ వాళ్ళని ఈ పార్టీలోకి ఎప్పుడు తీసుకోవాలా, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టింది రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, ద్వంద్వ వైఖరి. లేకపోతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎవరికైనా కూడా రైతులు రుణమాఫీ డిసెంబర్ 9 సోనియమ్మ బర్త్డే రోజు, డిసెంబర్ 9 రోజు రైతు రుణమాఫీ జరిగిపోతుంది అని పోయినప్పుడల్లా గుళ్ళకు గోపురాలకు మీద ఒట్టేసి చెప్పినారు రేవంత్ రెడ్డి గారు. మీ అందరు మీడియా సమక్షంలో అందరు కూడా తెలుసు. ఆ తర్వాత ఏం జరిగింది? ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. 3 విడతలుగా చేశారు. ఆగస్టు 15 రోజు హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాలి, నేను ఆగస్టు 15 రోజు రుణమాఫీ పూర్తిగా చేస్తున్నా అన్నారు. ఇప్పుడే కాంగ్రెస్ నాయకులు పక్కన ఉండే చెప్తా ఉన్నారు 18,000 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఇంకా మిగతా ఇచ్చే ఉంది. మిగతా మంత్రులు ఏమంటారు? టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా అండి, నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. మేము ఇంతకుముందు మీరు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. మీరు తలుచుకుంటే ఇట్లా చిటికేస్తే అధికారులందరూ కూడా ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చాము, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ కాలేదు. ఇంకోటి మనం గతంలో కూడా చేసినాం, అన్కండిషనల్గా రుణమాఫీ చేస్తామని అన్నారు. అన్కండిషనల్ రుణమాఫీ చేస్తామంటే మీరు ఈరోజు ఏం చేస్తున్నారండి? రేషన్ కార్డు లేని వాళ్ళకు మేము ఇవ్వము,
లేకపోతే ఒకటే రేషన్ కార్డులా తండ్రి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారండి. అన్నదమ్ములు ఉన్నప్పుడు వాడు భూమి పంచుకొని వెళ్తే మరి వాళ్ళ పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. పింఛన్లు వచ్చే వాళ్ళకు, వేరే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ ఉండి వాళ్ళ భర్తకు భార్యకు పింఛన్లు వచ్చే వాళ్ళకు రుణమాఫీ చేయం. 2 లక్షలకు ఎబో ఉన్న వాళ్ళు మేమేమంటున్నామంటే చాలా మంది రైతులు కూడా అంటున్నారు, మేమనే మాట, దయచేసి దీన్ని రాజకీయంగా తీసుకోకండి. రైతులు ఏమంటున్నారంటే మీరు 2 లక్షలకు పైగా రుణమాఫీ ఉంది, మీరు 2 లక్షలు మీరు పైన సరే 30,000, 20,000, 40,000 ఉంటే అరే వాడు నువ్వు రైతు భరోసా అయ్యలేదు, అప్పు సప్పులు చేసుకుని వాళ్ళు కడుతూ ఉంటే నువ్వు ఇచ్చే 2 లక్షలు ఏదో క్లియర్ చేయి, మిగతా డబ్బులు వాడు కట్టుకుంటాడు కదా. అవి కాకుండా మీరు ఇస్తేనే మేము కడతాం, మీరు ఇస్తేనే మేము కడతాం, ఇచ్చినోనికే ప్రాపర్గా ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. మరి చాలా మీరు గమనించండి సోషల్ మీడియాలలో పాపం ముసలి వాళ్ళండి రైతులు మరి వాళ్ళకి మనలాగా బండ్లు వేసుకుని కార్లు వేసుకుని బ్యాంకుల దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఆ రోజు పోయినా వాడికి ఆ రోజు నష్టం. బయట కూలికో 4 పోతే 500, 1000 రూపాయలు వస్తాయి. అలాంటి వాళ్ళు ఆటోలు, రిక్షాలు తీసుకొని నడుచుకుంటూ కుంటుకుంటూ అక్కడ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకుల దగ్గర అక్కడ వాళ్ళు ప్రాపర్గా మనలాంటి చదువుకున్న వాళ్ళు పోతే ఒకలాగా ఆన్సర్ ఉంటుంది, చదువుకోలేని వాళ్ళు పోతే ఇంకోలాగా ఆన్సర్ ఉంటుంది. వాళ్ళకి ఆ సమాధానం చెప్పలేక అలా చాలా ఇప్పుడు అది ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకురా అంటారు, ఇది చూపి అంటారు, అవన్నీ వాళ్ళకి ఏం తెలుసు అండి? అధికారులకు ఏం తెలుసు? వీళ్ళు ఏమని వెళ్ళి మాట్లాడగలుగుతారు? అలాంటి మాట్లాడలేని పరిస్థితిలో విలవిలలాడుకుంటూ ఏడ్చుకుంటూ ఏం చేయలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ రైతులను దయచేసి రాజకీయాలు అతీతంగా పక్కకు పెట్టి కేసీఆర్ గారు ఏదైతే చేసిరో మీరు గొప్ప మాటలు మాట్లాడారు. ఏమని మీరు 10,000 అయినా ఇచ్చేది మేము 15,000 ఇస్తామన్నారు. దళిత బంధు అరే ఏదైతే దళితుల కుటుంబాల్లో వెలుగు నిండాలి, వాళ్ళు కూడా ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకోవాలి, ఒక బండి కొనుక్కోవాలి, ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలి, వాళ్ళు స్వతహా బతకాలని ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు తీసుకొస్తే మీరు అప్పుడు అవగాహన చేసారు. అంటే ఒకటే రోజులో అవ్వదండి అది, ఇవాళ మొత్తం అందరికీ చేయాలంటే అవ్వదు కదా. ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని ఏ విధంగా ఆ పథకం ముందుకు సాగుతుందో కూడా దాన్ని సమీక్ష చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో మీరేమన్నారండి? ప్రియాంక గాంధీ గారు అన్నారు మీరు 10 లక్షలు కాదు, మేము వచ్చిన తర్వాత వెంటనే 12 లక్షలు ఇస్తామన్నారు. ఈరోజు ఏమైందండి? మరి ఇచ్చేదేదో ఇచ్చేది నాయన అని చెప్పి దండం పెడుతున్నారు. మీతో చేత కాకపోతే కేసీఆర్ గారికి గవర్నమెంట్ ఇవ్వండి, కేసీఆర్ గారి సలహాలు తీసుకోండి, పోండి. అయ్యా మాతో అయితలేదయ్యా దయచేసి మరి మీరు ఇంకోటి కూడా ఇప్పుడు నాయకులు నవ్వుతూ ఉన్నారు. మీరు ఏదైతే నిరుద్యోగులు ధర్నాలు చేస్తే కేటీఆర్, హరీష్ రావు ఏడున్నో వచ్చి మీరు ధర్నా చేయాలి, అప్పుడే మేము ఇస్తామంటారు రేవంత్ రెడ్డి గారు. అదే అక్కడ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే మనకు బడ్జెట్ రాలేదు, కనీసం మన తెలంగాణ ఆత్మగౌరవం 8 మంది కాంగ్రెస్ వాళ్ళని 8 మంది బీజేపీ వాళ్ళని పార్లమెంట్కి పంపినాం. కనీసం తెలంగాణ అనే పదం లేకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఈరోజు మనం అక్కడ తాకట్టు పెట్టే విధంగా ఉన్న పరిస్థితుల నుంచి ఎంపీలను చూస్తే కనీసం ఆ పదం మాట్లాడడానికి కూడా వాళ్ళకు నోరు రాలేదంటే మనం ఎంత చాతగాని తరంలో ఉన్నామో చూడాలి. సో అలాంటి సందర్భాలను చూసుకొని వీళ్ళు ఈరోజు నవ్వుతున్నారంటే మరి ఎందుకు, ఏ విధంగా నవ్వుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఏ పార్లమెంట్ ఒకటే విషయం, చిన్న విషయం, పార్లమెంటులో నేను చెప్తాను, ఇది కూడా పార్లమెంటులో నేను అదే ఎగ్జామ్ పార్లమెంటులో పేరు రాకుండా చేసిన సందర్భంలో పార్లమెంట్లో ఎందుకు బడ్జెట్ రాలేదంటే కేసీఆర్ గారు మీరు రండి మనం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేద్దామంటారు. వరదలు వచ్చినాయంటే మీరు ఏం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు మన బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీరు వచ్చి ఇక్కడ చేయండి అంటారు. అంటే అన్ని మేమే చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు? 7 లక్షల కోట్లైనాయి, 5 లక్షల కోట్లైనాయి, ఇవన్నీ సోయలేని మాటలు తప్ప సోయం చేసే మాటలు కాదు. ఏదైతే మీకు నిజంగా అవన్నీ ఉండి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తర్వాత ఈ రోజు మీరు ఉన్నారండి, నెక్స్ట్ ఇంకొకరు వస్తారు, దాన్ని కొనసాగించే దిశగా పనిచేయాలి. కాంగ్రెస్ నాయకులు నిరంతరం ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. దీన్ని కప్పిపుచ్చే మాటలు, దీన్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే కేసీఆర్ గారు అట్లా చేసారు, కేటీఆర్ గారు ఇట్లా చేసారు, ఇది చేసారు, అరే మీరేం చేస్తున్నారు నాయన అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. చాలా సెంటిమెంట్ నెక్స్ట్ మాట్లాడదాం సతీష్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. కోటేశ్వరరావు గారు, సో ఇదే రైతు బంధుకు సంబంధించి